మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన యూత్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఒక వారంగా హార్డ్ వర్క్ చేస్తుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్గా వాళ్ళకి హ్యాండ్స్ అప్. ఎందుకంటే ఎండనక ఇప్పుడు ఉండేటటువంటి ఎండ పరిస్థితుల్లో చిత్తూరు, పాకాల, పెనుమూరు, ఇలా పుత్తూరు, తిరుపతి ఇంత దూరం తిరిగి వాళ్ళ మనీ హెల్ప్ చేయకపోయినా మ్యాన్ హెల్ప్ చేయడం అనేటటువంటిది మీ అందరికీ హృదయపూర్వకంగా మన జాతిపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 126వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పెద్దలు, గురువర్యులు, నాగరాజ్ సార్ కానీ, మోహన్ అన్న కానీ, ఇక మిగిలిన వాళ్ళు అన్న మీ పేర్లు నాకు తెలియదు, శంకర్ అన్న. ఓకే, శంకర్ అన్న మనకి బాగా తెలుసు. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ అంబేద్కర్ అనేటటువంటి అంబేద్కరిజం అనేటటువంటి తీసుకొని వచ్చింది నేను నేర్చుకునింది డాక్టర్ అన్నగారు. అంటే ప్రాసెస్ అంటే కోర్స్ రన్నింగ్లో ఉంది. అన్నగారు శంకర్, కొత్తపల్లి శంకర్ అన్న దగ్గరే మేమంతా శిష్యరికం. ఆయన యొక్క ఆధ్వర్యంలోని ఆయన యొక్క శిష్యరికం ద్వారానే మేము కూడా ఇంత స్థాయికి ఎదగగలిగాం. అంటే మాకు తెలియదు, ఏదో జరిగిపోతుంది, చదువుకుంటున్నాం, అలా జరిగిపోయింది. అదేవిధంగా నేను లాస్ట్ బ్యాచ్లో డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం శాంతిపురంలో గవర్నమెంట్ టీచర్గా ఎగ్జిటీగా వర్క్ చేస్తున్నాను. ఆ జాబ్ రావడం అనేది ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఆ జాబ్ రావడానికి మన జాతిపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ అనేటటువంటి ఒక వర్డ్, ఆ రిజర్వేషన్ అనేటటువంటి వర్డ్ అనేటటువంటిది లేకపోతే నాకు జాబ్ వచ్చేదేమో. ఎలా ఉంటుంది ఫర్దర్ ఫ్యూచర్ అనేటటువంటిది ఇంకా చెప్పలేని అవసరం లేదు. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, మనం చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దాని గురించి మనకు తెలిసి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కానీ ప్రస్తుతం ఆ రిజర్వేషన్ అనేటటువంటి ఓటు మనం అక్కడ పెట్టడం వల్ల ఇప్పుడు ఇంత హుందాగా అందరూ ఫ్యాంట్ షర్ట్ కదర్ మనం కావాల్సిన